హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్లో చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు చెప్తానని చెప్పాను కదా. అయితే మన ఇంతకుముందు వీడియోలకి కామెంట్స్ వచ్చాయండి, అక్క ఇంకేమైనా చిన్న చిన్న వ్యాపారాలు ఉంటే చెప్పండి, మేము చేసుకుంటాము అని అన్నారు. అందుకనేసి ఇంకొక చిన్న బిజినెస్ ఐడియా కూడా నేను చెప్తున్నాను. నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు కూడా కావాలి, అవసరం ఉంది అంటే ఫాలో కండి, లేదు అవసరం లేదంటే వదిలేసేయండి, సరేనా? చిన్నగా వ్యాపారం చేసుకుంటా అనే వాళ్ళకి నేను చెప్తున్నానండి. నేను చేసే వాటిలో నాకు లాభం వస్తేనే నేను చెప్తాను, లాభం రాకపోతే నేను చెప్పాను. నేను ఉన్నది చెప్పేస్తాను. నాకు లాభం రాకపోతే అది వేస్ట్ అండి, దాన్ని చేయవాకండి అని చెప్పేస్తాను, సరేనా? నాకు లాభం వస్తేనే మీకు చెప్తాను. నేను వేళ్ల తరబడి చేస్తున్నదే మీకు చెప్తున్నాను. మన వీడియోలలో టాయ్స్ చూపించాను, మీకు గాజులు చూపించాను. అయితే ఇంకొకటి ఏంటంటే కిచెన్స్ అండి. కిచెన్స్ ఇవి ఎంత అండి? మనకు 3 రూపీస్ పడతాయి. చూడండి, శివుడు. దీని కలరే ఇది. ఈ కలర్ పోయే అవకాశమే లేదు. ఇంకా ఇదేమైనా నల్లబడితే పడుతుండొచ్చు, జింగు పడుతుంది, కానీ ఇది మాత్రం ఖరాబ్ అయ్యే మెటల్ కాదు. మంచి మెటల్ ఐటమ్ అన్నట్టు. ఇది ప్లాస్టికే, లైట్ వెయిట్ ఉంటుంది, కానీ కలర్ బాగుంటుంది. శివుడు వచ్చేసి శివుడు లాకెట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు 3 రూపీస్ పడుతుంది. 3, 4 అనుకుంటాను. సరే 3 అని, ఇంత ముందు 3 ఉండే. సరే అయితే 4 అవుతుంది అంతే. 4 రూపీస్, 5 కూడా కాదు, 4 రూపీస్, ఓన్లీ 4. అయితే మనం హోల్సేల్ లో తెచ్చుకునేటప్పుడు ఎప్పుడైనా 1, 2 వస్తువులు ఎవరు ఇవ్వరండి. తీసుకుంటే డజన్ పీసులు తీసుకోవాలి. ఇది డజన్. మనకి ఎంత అవుతుందండి? 4 రూపీస్ వేసుకున్నా 60 రూపాయలలో వచ్చేస్తుంది. మనం 2 కీచైన్లు తీసుకుంటే అవుతుంది 60 రూపాయలు. మనకు డజన్ వస్తుంది. చిన్నగా చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను. మనం హోల్సేల్ తెచ్చుకునేటప్పుడు ఇంత క్వాంటిటీ అనే ఉండలేదు. మళ్ళీ ఊరికే మనం వెళ్ళలేం కదా సామాన్కి. అందుకనేసి డజన్ పీసులు ఒక్కసారి తెచ్చుకుంటే 3 రూపాయలు పడుతుంది కూడా శివలింగాలే, కానీ 4 రూపీస్. చిన్న ఐటమ్స్, చిన్న ఐటమ్స్, పెద్ద ఐటమ్స్ కాదండి, చిన్న ఐటమ్స్. ఇవన్నీ మేము సేల్ చేస్తాము, అందుకే మీకు చెప్తున్నాను. ఇవన్నీ మేము సేల్ చేసే వస్తువులే. చూడండి, ఇది మనకు 10 రూపాయలు చైన్ పడింది, 5 రూపాయలు లాకెట్ పడింది. చూడండి, ఆంజనేయుల వారు లాకెట్ చాలా మంది తీసుకుంటారు. 15 రూపాయలు పడిందండి. ఇక మనీ అమ్ముకునేది విధానం అంటారా, దాన్ని చూసి అమ్ముకోండి. 15 రూపాయలు అయితే మనకు పడింది. 30కి అమ్ముకుంటారా, 40కి అమ్ముకుంటారా, 50కి అమ్ముకుంటారా, అది మీ ఇష్టంతో పడింది, సరేనా? ఇవైతే చైన్స్లలో సిల్వర్ కలర్లు. ఇది కలర్ పోదు, తొందరగా వెళ్ళదు. గోల్డ్లో తొందరగా కలర్ వెళ్ళిపోతుంది, కానీ సిల్వర్లో తొందరగా వెళ్ళదు. ఇది చూడండి, ఈ చైన్ మగవాళ్ళు వేసుకుంటారు, ఆడవాళ్ళు వేసుకుంటారు, ఎవరైనా వేసుకుంటారు. మనకైతే 10 రూపాయలు పడింది. 10 రూపాయలు ఒక చైన్ పడింది. అంటే ఇందులో 12 పీసులు ఉంటాయి. 12 పీసులకు మనకు ఎంత అయితే అంత, సరే? ఇట్లా చిన్న ఐడియాలు, అందుకే మీకు చెప్తున్నాను. చిన్న ఐడియాలు చిన్నగా తెచ్చుకోండి. 5 రూపాయలు, 4 రూపాయలలో, 5,000లో, 2,000లో కూడా వస్తుంది. వెళ్ళినప్పుడల్లా 2,000 సామాన్ తీసుకొస్తాను, చాలు. అది అమ్ముకున్న తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు, మళ్ళీ అన్నీ చేసుకోవచ్చు. కిచెన్స్, ఈ కీచైన్ మనకు వచ్చేసి 15 రూపాయలు పడుతుంది. ఓన్లీ 15 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు మనకు పడుతుంది. ఎందుకంటే ఇదంతా మెత్తటి బూడు వస్తువు కాబట్టి 15 రూపాయలు పడుతుంది. అది 3 రూపాయలు, ఇది 15 రూపాయలు. ఎంత తేడా ఉందో చూడండి. అవి ఎక్కువ తెచ్చుకోవాలి, ఇవి తక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర ఉండాలి కాబట్టి తెచ్చుకోవాలి. అర్థమైందని చెప్తుంది. మనకి ఏది తక్కువ రేటు ఉందో అది ఎక్కువ తెచ్చుకోవాలి. అలాగని ఇది అసలే తెచ్చుకోకుండా ఉంటుంది. అన్నీ మిక్సింగ్ ఉండాలి. ఇవి కొంచెమే తెచ్చుకోవాలి, కొంచెమే తెచ్చుకోవాలి. 3 వస్తువులలో ఒక్కొక్క వస్తువు. అమ్మాయిలండి, అమ్మాయిలు, చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తీసుకుంటారు. చూడండి, కీచైన్స్. ఇవి కూడా కీచైన్స్. మనకు 16 రూపాయలు పడుతున్నాయండి. షాప్లోనే 16 రూపాయలు పడుతున్నాయి. అట్లాంటివి మనం డజన్ తీసుకోవాలి. చాలా ఇష్టంగా తీసుకుంటారు. మనకు 30 రూపీస్ ఈజీగా సేల్ అవుతుంది. నేనైతే 30కి అమ్ముతానండి. అంతే అమ్మవని నేను చెప్పట్లేను. అది మీరు అమ్ముకునే విధానాన్ని బట్టి, మాట్లాడే విధానం బట్టి, బిజినెస్ మాట్లాడే విధానంలోనే ఉంటుంది కదా. నేనైతే 40 చెప్తాను, 30కి ఇస్తాను. 20కి అట్లా అయితే అసలు ఇవ్వను, 30కి ఇస్తాను. ఎందుకంటే చిన్న వస్తువులు మనకు వచ్చేది 5 రూపాయలు, 10 రూపాయలు. ఇందులో ఒకటి డ్యామేజ్ అయిపోయినా మనకు లాభం ఏముండదు. అందుకనేసి డబల్ అమ్ముకోవాలి. చిన్న వస్తువులు కాబట్టి డబల్ అమ్మినా కొనే వాళ్ళకి అంత పెద్దగా అనిపించదు రేటు అన్నది. మనం
ఒక 100 రూపాయల వస్తువు తీసుకొచ్చి సేల్ చేస్తున్నాం. 100కి 100 200 అంటే వాడు ఆలోచిస్తాడు తీసుకునేవాడు. అదే మనం 10 రూపాయలు 15 రూపాయల వస్తువులు తెచ్చి 30 రూపాయలు 20 రూపాయలు అంటే పెద్ద ఫరక్ పడదు. 30 కదా 20 కదా అని చిల్లర అట్లా అల్కగా తీసేసుకుంటారు అన్నట్టు. అందుకని అట్లా చూడండి. ఇవాళ రేపు కీ చైన్స్ లేకుండా ఎవరు బతకట్లేరు. చైన్స్ లేకుండా నేను ఉంటారు కానీ కీ చైన్స్ లేకుంటే ఎవరు ఉండట్లేరు. అందుకనేసి నేను ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటాను. కీ చైన్స్లలో వీటిలలో ఒక 2-3 ఐటమ్స్ తీసుకుంటాను. ఇవి తప్పవు, ఉండాల్సిందే. మనకు పోతేనే అమ్మితేనే మళ్ళీ తెచ్చుకుంటాం, లేకుంటే అయితే మళ్ళీ తేం కదా మనం. అందుకని సరే ఇవి కీ చైన్సేనండి. మన బైకులకి స్కూటీలకి వీటికి కీ చైన్స్ లాగా వాడతారు. వీటిని మనకు ఇవి వచ్చేసి 15 రూపాయలు వేస్తాడు. 15 రూపాయలు ఓన్లీ 15 రూపీస్ వేస్తాడు. 15 రూపీస్ పైన మనం చూసుకొని అమ్ముకోవచ్చు. ఎంత అమ్ముకుంటామన్నది అది మన ఇష్టంతో పని. 20 అమ్ముకుంటారా, 25 అమ్ముకుంటారా, 30 అమ్ముకుంటారా, 40 అమ్ముకుంటారా. ఫస్ట్లో మేము 80, 70, 50 అట్లా కూడా అమ్ముకున్నాము. ఇప్పుడు కొంచెం తక్కువైపోయింది వీటికి డిమాండ్ అనేది. ఫస్ట్లో వచ్చిన ఐటెంకి ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. తర్వాత కొంచెంగా దాని గురించి జనాలకు తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు దాని రేట్ ఏంది, దాన్ని ఎంత తీసుకోవచ్చు అనేది కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది కొనే వాళ్ళకి. ఫస్ట్లో అర్థం కాదు. కొత్త వస్తువు ఏదైనా కనపడింది అంటే ఎంతైనా పెట్టాలి, తీసుకోవాలన్నట్టు ఉంటుంది. అందుకనేసి చూడండి, అందుకనే వీడియో మొత్తం చూడండి. లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకనేసి ఏ వీడియో అయినా మనం లాస్ట్ వరకు చూడాలి. స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు. దీని లాభం చెప్తున్నాను నేను, లాస్ కూడా చెప్తున్నాను. అర్థం కాకుండా వ్యాపారంలోకి దిగితే నష్టపోతారు. అందుకనే చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. కాసేపు చూడటంలో నష్టం ఏం లేదు, సరేనా. మనకు రూపాయి వస్తుంది అన్నప్పుడు ఒక వీడియో పిచ్చి వీడియోలు ఎన్నో చూస్తుంటాం. ఒక వీడియో మనకు పట్టుకొచ్చే వీడియో చూడటంలో తప్పులేదు, సరేనా. మనకు 15 రూపీస్ అట్లా పట్టుకుంటే అంత సిల్క్ రేటు బాగుంటుంది. కీచే అనేది కూడా చాలా బాగుంటుంది. ఎంత షైనింగ్గా ఉంది, బాగుంది. కార్లలో వాటికి బాగా యూజ్ చేస్తాం. ఇవి రాగి కడియాలండి. రాగి కడియాలు అంటే మగవాళ్ళు ఎక్కువగా చేతికి వేసుకుంటుంటారు కదా. కడియం చేతికి వేసుకుంటారు. చేతికి వేసుకుంటారు. రాగిది ఇది రాగితో చేసింది. రాగి కడియం ఇది. మనకి ఇది వచ్చేసి 16 రూపాయలు వేశాడు. 16 రూపాయలు వేశాడండి. ఓన్లీ 16 రూపాయలు వేశాడు. మనం దీన్ని చూసుకొని అమ్ముకోవచ్చు. నేనైతే 50, 40 అట్లా అమ్మేస్తాను. 30 కూడా తక్కువని ఇవ్వడం. 50, 40 అయితే ఈజీగా పోతుంది. ఇవి కడియాలు. అందుకే తక్కువ రేటే చూపిస్తున్నాను మీకు. నేను హెవీగా ఎక్కువ రేటే చూపించట్లేను. మనకు చిన్న బడ్జెట్ అన్నప్పుడు చిన్న బడ్జెటే చూపిస్తాను, ఎక్కువ బడ్జెటే చూపిస్తారు. అన్నీ కలిసి కూడా మనకు 2-3 వేలు మించవు. ఆ కడియాల్లోనే మనకి ఇలా సిల్వర్ కనిపిస్తుంది చూడండి. దాని మీద ఓం రాసి ఉంటుంది. కడియాలు ఇవి సిల్వర్ కడియాలు అంటే స్టీల్ కడియాలు అని చెప్తారు. స్టీల్ ఇది కలర్ పోవు తొందరగా. అవన్నీ కలర్ పోయినా ఇదైతే తొందరగా కలర్ పోదు. ఇది కూడా మనకు 16 రూపాయలు పడింది. ఓన్లీ 16 రూపీస్ 16 రూపాయలు పడింది, సరేనా. మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి కూడా నేను అడ్రస్ చెప్తాను. నన్ను కామెంట్స్లో అడగండి, సరేనా. ఆ అడ్రస్ కూడా చెప్తాను. సీక్రెట్ ఏమీ లేదు. నేనైతే ఏ సీక్రెట్ ఉండను. అన్నీ మీకు చెప్పుకుంటున్నాను నేను, సరేనా. నేను చేసే వ్యాపారమే మీతో పంచుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి, వదిలేసేయండి, సరేనా. 100లో ఒకరికైనా పనికొస్తుంది కదా వీడియో, అందుకనే చేస్తున్నాను నేను. నాకు చాలా బిజీ ఉన్నా కానీ మీకోసం నేను మళ్ళీ ఇవన్నీ తీసి కింద పెట్టలేను కాబట్టి నేను ఇప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను, సరేనా. ఓకేనా. అవసరం అయితే ఫాలో అవ్వండి. పిల్లలు చేతులకు వేసుకుంటారు ఇలా. ఇప్పుడు చాలామంది ఫ్యాషన్గా వేసుకుంటున్నారు, చూసారా. ఫ్యాషన్గా వేసుకుంటున్నారు చేతికి ఇట్లా. అవండి ఇవి పూసలతో వచ్చింది. క్రిస్టల్ పూసలు అంటారు వీటిని. అయితే ఇది మనకు వచ్చేసి 7 రూపీస్. ఒక్కటి 7 రూపాయలు పడింది. ఒకటి 7 రూపాయలు. దీనికి డజన్ వచ్చేస్తాయి. ఒక్కటి 7 రూపాయలు పడింది. దాన్ని చూసుకొని అమ్ముకోవాలి. 20 అమ్ముకుంటారా, 10 అమ్ముకుంటారా, 30 అమ్ముకుంటారా. 30 కంటే మించి అయితే పోదు. 20 కూడా తక్కువనే 20కి అయితే వెళ్తుంది. ఎందుకంటే పెద్ద షాపులలో పెట్టి అమ్మితేనే ఎక్కువ రేట్లకు పోతాయి. మనం ఇక్కడ మామూలుగా పెట్టి అమ్ముకున్న వాటికి ఎక్కువ రేట్లు పెట్టరు, అర్థమైందా. మనం తెచ్చే సామాను కూడా అలాగే ఉంటుంది, వాటి రేట్లు కూడా అలాగే ఉండాలి. మన షాప్ ఎలా ఉంది దాన్ని బట్టి రేట్లు పెట్టుకోవాలి, సరేనా. ఇది చూడండి, ఇదైతే 7 రూపీస్. ఈచ్ 7 రూపీస్. అన్నీ మల్టీ కలర్స్ ఉంటాయి అన్నట్టు. అంటే పిల్లలు ఏ డ్రెస్ వేసుకుని దానికి మ్యాచింగ్ లాగా చూసుకుంటారు అన్నట్టు. అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేస్తారు, అమ్మాయిల కోసమే. ఇవి చూడండి, ఇవి చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి. చేతికి వేసుకుంటారు, చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవైతే.
చాలా మంది ఇలా వేసుకుంటున్నారు. నాకు పట్టదు కానీ చిన్నపిల్లలకి ఇది కొంచెం పెద్దవాళ్ళవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇది కూడా మనకు 4 రూపాయలు పడింది. ఓన్లీ 4 రూపాయలు పడింది. 10 రూపాయలు అమ్ముకోవచ్చు. కొంచెం పెద్ద సైజు ఎక్కువ రేటు పడతాయి, 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ఇవైతే 4 రూపాయలు పడింది. నాకు చూద్దాం ఎంత రేటు పోతాయో, నాకు ఎంత లాభం వచ్చింది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సరేనా? నాకు ఎన్ని వేలకి ఎంత లాభం వచ్చిందో కూడా మీతో షేర్ చేస్తాను. చూడండి, బ్రాస్లెట్ కొంచెం చిన్న చేతుల వాళ్ళకి వస్తాయి, మరీ పెద్ద చేతుల వాళ్ళకి రావు ఈ బ్రాస్లెట్. ఓన్లీ 4 రూపాయలు మాత్రమే. 4 రూపాయలు పడింది బ్రాస్లెట్. 4 రూపాయలు పడింది. 20, 10 అట్లా 10 కూడా ఇచ్చేస్తాను ఎవరైనా అడిగితే. 20 అయితే చెప్తాను. సరేనా? చాలా తక్కువ రేట్. స్మార్ట్ వాచ్ అంట. చూద్దాం. నేను కూడా తేవటం ఇదే ఫస్ట్ టైం. చూస్తాను. 50 రూపీస్ అయితే పడింది నాకు 50 రూపీస్ పడింది. స్మార్ట్ వాచ్లండి. 50 రూపీస్ పడింది నాకు. 50 పడింది. దీన్ని టైం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టైం సెట్ చేసుకోవచ్చు. ఎంత ఏంది సెట్ చేసుకోవచ్చు. 50 వేశాడు నాకు 50 రూపీస్ పడింది. ఓన్లీ 50 రూపీస్. ఓకేనా? దాన్ని చూసి అమ్ముకోవాలి. ఎంత అమ్ముకోవాలన్నది ఇక చూద్దాం. నాకు ఎంత పోతుంది, ఎంతకు అమ్ముకోవచ్చు నేను చెప్తాను. సరేనా? నాకు ఎంతకు సేల్ అవుతుందో చూసి మీకు చెప్తాను. ఇది వచ్చేసి చేతికి కట్టుకునే దారం అండి. చేతికి కట్టుకునే దారం అంటారు కదా, సింగిల్గా ఇలా ఒకటే దారం తీసుకొని కట్టుకుంటారు కదా, అదండి. ఇది వచ్చేసి ఫుల్ కలర్. ఇది రెడ్ కలర్, ఎల్లో కలర్ మిక్సింగ్ లాగా ఉంటుంది. మీకు ఎలా కనిపిస్తుందో అందులో వీడియోలో కానీ రెడ్ కలర్, మంచి కుంకుమ కలర్, ఎల్లో కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఈ కట్ట మొత్తం కూడా 80 రూపీస్ పడిందండి. 80 రూపీస్ పడింది. ఎన్ని వెళ్తాయో నేను లెక్క పెట్టలేదు కానీ చాలా ఉంటాయి. ఒకటి 10 రూపీస్ అమ్ముతాను నేను. ఇది ఒకటి 10 రూపీస్ అమ్ముతాను. ఇక ఇవన్నీ అమ్మితే ఎంత వస్తాయో ఆలోచించుకోండి. సరేనా? కానీ ఒక్కసారే పోవు, చాలా రోజులు పడుతుంది ఈ కట్ట అమ్మటానికి. సరేనా? అందుకనేసి మనం పెట్టుబడి తక్కువ పెట్టాలి, స్లోగా దాని లాభాలు తీసుకోవాలి. సరేనా? ఓకేనా? 80 రూపీస్ పడింది ఈ కట్ట మొత్తం కూడా. 80. సరేనా? సింపుల్ ఇవన్నీ కూడా సింపుల్ గా తీసుకోవాలి, సింపుల్ గా అమ్ముకోవాలి. నేను ఇందులో మందంది చూపిస్తానని చెప్పాను. ఇదండి మందంది. సరేనా? చాలా మందం ఉంటుంది. ఇది 7 రూపీస్. 7 రూపీస్ వేసాడు. చూద్దాం, దాన్ని చూసి అమ్ముకోవాలి. మనం ఎందుకు డబల్ లాభం అని మీరు అడగవచ్చు. ఎందుకు డబల్ లాభం అంటే, మనం ఇవన్నీ ఒకసారి పోదు. ఇప్పుడు మనం అంత కట్ట తీసుకొచ్చాం, ఒక్కరోజు అయితే సేల్ చేయండి, చాలా రోజులు పడుతుంది. అందులో ఖరాబ్ అవుతాయి, లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది. కాబట్టి డబల్ వేసుకున్నాం అనుకోండి, సరే లాసులు పోను, మనకు కొంచెమైనా లాభం ఉంటుంది. అందుకనేసి డబల్. ఏదైనా తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ లాభం తీసుకోవాలి. నా అభిప్రాయం అయితే అది. నేనైతే అలాగే చేస్తాను. ఎక్కువ పెట్టుబడి అయితే నేను పెట్టాను. బాయ్ మరి.